చేయొచ్చు, కానీ మొత్తం కులాన్ని ఆపాదిస్తే ఎంతవరకు సబబం అది కాదు కదా. మూర్తి గారు, శంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఏం మాట్లాడినా కూడా పర్వాలేదు అనేటువంటి ఒక నైజం కనబడట్లేదా మీకు? అమ్మా, పూర్వం ఒక నానుడు ఒక సామెత ఉండేదమ్మా. తల్లి గట్టు మేస్తే పిల్ల పుట్టమేస్తుందని పూర్వం పెద్దలు అనేవారు. ఒక రాష్ట్రానికి అధిపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వెలమ కులాన్ని ఎవరినో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని మీ యావత్ వెలమ జాతిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఈ స్పందన మనందరికీ ఉండుంటే ఈ రోజు ఈ సాధనగర్ ఎమ్మెల్యే శంకర్ లాంటి ఒక అంటే ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడితే మన వెలమ జాతి అనగానే ఒక సంస్కృతి సాంప్రదాయం సాయం వ్యవసాయం చేసే జాతమ్మ మాది. యాక్చువల్గా ఈ రోజు మా జాతి గురించి మేము చెప్పుకోవాలంటే బీసీ కులాలు అత్యధిక ఇష్టపడే జాతి ఏది అంటే ఒక వెలమ జాతే. ఎందుకంటే మహాసముద్రం లాంటి జాతి వెలమ జాతి. వెలమ జాతిలో మనకి ఏవీపీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు, తర్వాత మన జల వెంకటరావు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎలా బస్టు పట్టిస్తున్నారంటే, ఈ రోజు ఉత్తరాంధ్రలో వెలమలో ఎక్కువ ఉన్న వెలమలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అసహించుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి వెలమ జాతి మీద చూపిస్తున్న గౌరవ మర్యాదలు పెట్టే వాళ్ళు కూడా యథా రాజా తథా ప్రజ అన్నారు ప్రజలు. రాజు ఎలా వెళ్తే ప్రజలు కూడా అలాగే వెళ్తారంటారు. అలాగా మనం ఒక శాసనాలు చేసే ఒక ఆయన నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అంతరించిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్లే. కాంగ్రెస్ పార్టీ 108 సంవత్సరాలు 108 సంవత్సరాలని సంఖ్య చెప్పుకొని కులం గురించి మతం గురించి మా సెక్యులరిజం మాది మతతత్వ పార్టీ కాదు, మాది మతానికి కులానికి ప్రాంతానికి అతీతమైన పార్టీ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు జంపింగ్ జవాంగులు అందరినీ పార్టీలో చేర్చుకొని ఈ రోజు అసలు మాకు ఆ సాధనగర్ ఎమ్మెల్యేకి ఏమో మాకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెలమ జాతి మా రావు గారు చెప్పాలి. ఎందుకంటే అసలు వెలమ జాతిని తిట్టవలసినంత కర్మ ఆ పరిస్థితి ఆయనకి ఏమొచ్చింది? అసలు వెలమల ఆయనకి ఏం అన్యాయం చేశారు? వెలమల వల్ల ఆయన ఏమి నష్టపోయాడు? వెలమల వల్ల జరిగిన ఏంటని ఉంటే ఆయన బహిరంగ చర్చ రమ్మనండి. ఏమన్నా నిజంగా 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు లాంటి మంత్రులు ఉన్నారు, రమ్యారావు గారు అని కేసీఆర్ అన్నకూతురు అని చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని తిరిగి రమ్యారావు గారు బొగ్గలు పట్టుకొని వెళ్తుంటే మాకు ఆంధ్రప్రదేశ్ లో మేము అయితే ఈవేళ కేసీఆర్ కుటుంబంలో పార్టీ చేసి మాట్లాడితే దివాకర్ గారు కేసీఆర్ ఒక్క నిమిషం మూర్తి గారు.